షలోం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. ఇన్ హిమ్ అండ్ త్రూ ఫెయిత్ ఇన్ హిమ్ వీ మే అప్రోచ్ గాడ్ విత్ ఫ్రీడమ్ అండ్ కాన్ఫిడెన్స్. ఒక తండ్రి వద్దకు తన పిల్లలు రావటానికి సంశయించారనుకోండి, ఆ తండ్రికి అదెంతో డిసప్పాయింటింగ్గా ఉంటుంది. తన బిడ్డలు ఎప్పుడైనా సరే స్వేచ్ఛగా తండ్రి వద్దకు రావటానికి వారికి పూర్తి స్వాతంత్ర్యం ఉంది. ఈ లోకపు తండ్రులే బిడ్డల విషయంలో ఎంత ప్రేమగా ఉండాలని చూస్తే, మరి సర్వలోక సృష్టికర్త మన పరమ తండ్రి ఇంకెంతగా తన బిడ్డలమైన మనం నిర్భయంగా ధైర్యంగా తన వద్దకు రావాలని ఆశిస్తారో కదా. ఈనాటి వాగ్దానం ద్వారా బహుధైర్యంగా తండ్రి సింహాసనమును ఆశ్రయించటానికి ఎల్లవేళలా ఆసక్తిని కనపరచుదాం. తండ్రి వద్దకు వెళ్ళటానికి కావలసిన అర్హత మన వద్ద ఉందని కాదు, కానీ యేసయ్య త్యాగపూరితమైన బలియాగము ద్వారా కృపచేత దేవుని సన్నిధానమును చేరగలిగినటువంటి భాగ్యమును మనం పొందుకున్నామని ఎరిగి, లెట్ us approach God with a confident expectation that he will receive us. సర్వోన్నతుడైన మా తండ్రి, జగత్తుకు పునాది వేయబడక ముందే క్రీస్తులో ప్రేమ చేత మమ్మను ఏర్పాటు చేసుకుని మాకనుగ్రహించిన సమస్త విధమైన స్వేచ్ఛను బట్టి యేసు నామంలో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.